ఇగో మా పక్కపోటి పిల్లగాళ్ళు మొన్న అంగన్వాడీలకించి గుడ్లు తెచ్చుకున్నారు. కొన్ని అందులో ఖరాబ్ అయినవి ఉన్నాయి వల్ల చూసి చెప్పేసరికి ఇక తినలేదు. లేకపోతే ఎంత తిప్పలవుతుంటారు ఏమోనమ్మా, జర్రంతా చూసుకొని తినుండ్రి. ఏం తిన్నా కూడా ఈ గుడ్లను చూస్తే గుడ్లు తినాలంటే చూస్తే భయం అవుతుంది. మరి ఏందంటే కథ, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట అనే ఊర్లే ఉన్న అంగన్వాడీ సెంటర్ ఒకటి ఉంది. అగో గుడ్లు చూడుండ్రి ఎంత మంచిగా కనిపిస్తాన్నాయో. మీద తెల్లగా లోపట్ల పచ్చగా ఉంటే గుడ్డు కాదు, పోషకాలు దండిగా ఉండాలి, తింటే బలం రావాలి. కాని ఈ గుడ్లను తింటే రోగాలత్తన్నాయి, కడుపులా గావరైతాంది. ఇక కక్కుడు ఖాయం. ఇచ్చిన అన్ని గుడ్లు సుతం అంతే ఉన్నాయి. ఈళ్ళిచ్చిన గుడ్లు తిన్న పిల్లగాళ్ళందరికీ కక్కుడు గావరా అయితాందట. బడికి కుళ్ళిపోయిన గుడ్లు ఎట్లా ఇత్తాన్రు? పిల్లగాళ్ళనే వరకు ఇంతకి ఎక్కువ మంచి ఇయ్యాలే గాని గిట్లా తక్కువ క్వాలిటీ ఉన్న గుడ్లిచ్చుడేంది? అలా పానాలతోటి ఆడుకుండేంది? పాపం గీ తల్లిదండ్రులు ఏమంటుండ్రో చూడుండ్రిది. ఇవన్నీ గుడ్లని ఖరాబ్ అయినాయి. అందులో మొత్తం మీ కొడుకు ఒక్కడే తిన్నాడు, వాంతి చేసుకున్నాడు, ఏ పిల్లలు తినలేరని చెప్తున్నారు. వచ్చే వరకు మావాడు కడుపులో వస్తుంది, అమ్మ తిన్నా ఇట్లా హక్కున్నా అని చెప్తున్నాడు. గడ్డ వేసినాక వేలకు వేలు అయితే ఇప్పుడు మేమేమో లక్షలు పెట్టి కాపాడుకున్నాము. ఇప్పుడు దాకా కొద్దిగా వాటికి అవుతుంది, జరైతే ఎట్లుండే తెలియదు. ఈ రాజకీయ ఏమైనా చర్య తీసుకుంటున్నా? నీళ్ళలేచున్న గుడ్లన్నింటినీ పరిచయెత్తే లోపట మునిగినై కొన్నే, మీద తేలినై ఎక్కువ. ఇక గుడ్డు కొట్టి పోతే నీలం నల్లగుంది, పచ్చగుండు తక్కువ. గుడ్డు పచ్చసొన నల్లగైంది. తిన్నోళ్లకు వాంతులైనై. సర్కార్ పంపేది తప్పో మరి ఈళ్ళిచ్చేతానే తప్పు జరిగిందో ఎవలేం చేస్తుండ్లో గాని పిలగాండ్ల పానాలతోటి ఆడుకుంటుండ్రని తిట్టబట్టే కొందరు.